రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. పట్టాభి గారు, ఇందాక మీరు లేరు స్టార్టింగ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను అడిగినప్పుడు, అంటే అడిగింది ఏంటంటే మోడీ గారు వస్తున్నారు కదా, దేశమంతా ఒక రకమైన మూడ్ ఉంది. పాకిస్తాన్తో జరిగిన యుద్ధం వ్యవహారం కానీ, అభినందన్ కెప్టెన్ అభినందన్ రిటర్న్ వస్తున్న ఆ ఆనందం, ఇదంతా ఒకవైపు ఉంటే ఇక్కడికి వస్తుంటేనేమో నిరసనల హోరు కనబడుతోంది మొత్తం అంతటా కూడా అని అంటే ఆయన చెప్పిన ఇదేంటంటే ఇది ప్రజల్లో లేదు, ఇది డిమాండ్లు కానీ ఇవి కానీ, ఇది కేవలం పూర్తిగా పొలిటికల్ మోటివేటెడ్ స్క్రిప్టెడ్ మూమెంట్, ఇది దట్టు టీడీపీ రాసేసిన స్క్రిప్ట్ ప్రకారం జరుగుతూ ఉన్నాయనేది కామెంట్ ఎప్పుడు చేసినట్టు చేస్తూ ఈ ప్రకటనల్ని కోట్ చేశారు. ప్రధానమంత్రికి రాసే లేఖని ప్రజల ధనంతో మీరు ఎలా ఇన్ని కోట్ల రూపాయలు వేస్తూ ఎలా ఇస్తారు, కోట్లాది రూపాయలు వెచ్చించి దీక్షలు, విమానాలు, రైళ్ళు, ఇవన్నీ లగ్జరియస్ 5 స్టార్ ధర్నాలు, ఇవన్నీ చాలా చాలా కామెంట్స్ ఇంతకుముందు చేసినవే. కాకపోతే ఇంకొంచెం విష్ణువర్ధన్ రెడ్డి స్టైల్ వేరుగా ఉంటుంది కదా, పైగా ఇప్పుడు జాతీయ నాయకుడు కూడా అయ్యారు కాబట్టి కాస్త ఆ రేంజ్లో విమర్శించారనమాట. దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? ఒకటి. రెండవది, నేను కూడా అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాశారంటే ఖచ్చితంగా మీడియా క్యారీ చేస్తుంది, డౌటే లేదు. కాకపోతే యాజ్ ఈజ్గా అక్షరం క్యారీ చేస్తుందా, లేకపోతే దాని కంటెంట్ క్యారీ చేస్తా తెలియదు కానీ చేస్తుంది. మరి ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారనే విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నలో కొంత లాజిక్ అయితే ఉంది, ఏమైనా చెప్పుకోగలరా? కేర్ఫుల్లీ ప్లీజ్. ముందుగా విష్ణువర్ధన్ రెడ్డి గారి కామెంట్ ఏదైతే ఉందంటే, అసలు ఇక్కడ ప్రజల్లో ఎటువంటి డిమాండు లేదు అన్నారు, ఎటువంటి ఉద్యమం జరగట్లేదు, ఇది ఒక స్పాన్సర్డ్ ఉద్యమం. మరి విష్ణు గారు, ప్రజల్లో డిమాండే లేదని మీరు భావిస్తూ ఉంటే ఆదరాబాదరాగా మీ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చే 48 ముందు గంటలు ఎందుకు ప్రకటించారండి రైల్వే జోన్ని? ప్రకటించకుండా ఉండాల్సింది కదా. ఉద్యమం లేనప్పుడు మీ ప్రధానమంత్రి గారు పర్యటన ముందే ఎందుకు ప్రకటించారు? వచ్చేయాల్సింది కదా, ప్రకటన చేయకుండా బ్రహ్మాండంగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రావాల్సింది కదా. దేనికి భయపడి ప్రకటించారండి 48 గంటల ముందు? మీ పీయూష్ గోయల్ గారు మొన్నటి వరకు దేఖేంగే హమ్కో 10 సాల్ టైం హే, రైల్వే జోన్ ఇవ్వటానికి మాకు 10 సంవత్సరాల టైం ఉంది, మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము ఇస్తాం అని మొన్నటి వరకు మాట్లాడాడు కదా పీయూష్ గోయల్. మరి ఇప్పుడు ఎందుకండి హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మీ ప్రధానమంత్రి గారు పర్యటన ముందే హడావుడిగా ఎందుకు ప్రకటించారండి రైల్వే జోను? అంటే మీకు ఎప్పుడైతే ఇక్కడ ఉద్యమ వేడి ఢిల్లీలో తగిలిందో ఆ సెగ భరించలేక మొన్న గుంటూరు పర్యటన సందర్భంగా ఎప్పుడైతే వేలాది మంది ప్రజలు వచ్చి మీ మోడీ గారికి నల్ల జెండాలతో నల్ల బెలూన్లతో నిరసన తెలియజేశారో అది భరించలేక, ఎప్పుడైతే మీ అమిత్ షా గారు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిందో అది చూసి బుద్ధి తెచ్చుకుని ఈ రోజున రాష్ట్రంలో అడుగు పెట్టాలి అంటే నేను ఇక ఏదో ఒక ప్రకటన చెయ్యందే నన్ను రాష్ట్రంలోకి అడుగు పెట్టనిచ్చే పరిస్థితి లేదు, ప్రజలు ఈ రోజున నన్ను నిలదీయటం ఖాయం అని గ్రహించి కేవలం మీ విశాఖపట్నం పర్యటన కోసం ఈ రోజున ఆదరాబాదరాగా మీరు రైల్వే జోన్ ప్రకటించారు. కాబట్టి ఉద్యమం లేదు, ప్రజల్లో డిమాండ్ లేదన్న వ్యాఖ్యలు అనటం కరెక్ట్ కాదు. ఉద్యమ వేడి మీకు బాగా తగిలింది, ఆ సెగ భరించలేకే దిక్కు లేనటువంటి పరిస్థితిలో ఈ రోజున వేరే ఆప్షన్ లేక, గత్యంతరం లేక ఈ రోజున మా ఉద్యమానికి తల వంచి ఈ రోజున దిగి వచ్చి ఈ రోజున మీరు రైల్వే జోన్ ప్రకటన చేశారు. కాబట్టి మీరు దాన్ని తప్పకుండా అది ప్రజా ఉద్యమం. మేము ప్రజా ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామి ముందున్న నడిపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అన్ని ప్రజా సంఘాలని, ఉద్యోగ సంఘాలని, కార్మికుల్ని, రైతులు మొన్న ఢిల్లీలో చూశారు కదా ఏ రకంగా రాష్ట్రం నుంచి వేలాదిగా ప్రజలందరూ తరలివచ్చారో. 25 పార్టీలు మద్దతు పలికాయి. ఇక మీరు ఖర్చు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ మోడీ గారు ధరించినటువంటి సూటు బూటు ఖర్చు ఎంతండి? లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 20-30 లక్షలు పెట్టి సూటు బూటు ధరించి తిరిగి వస్తాడు కదా విదేశాలన్నీ. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇప్పటికి 150 దేశాలు తిరిగాడు. ఏమి సాధించాడండి నరేంద్ర మోడీ? పొరుగునున్నటువంటి నేపాల్ని, బంగ్లాదేశ్ని, శ్రీలంకను కూడా కంట్రోల్ చేయలేడు. 150 దేశాలు తిరిగి వచ్చాడు విమానం వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి. మీ మోడీ గారి అడ్వర్టైజ్మెంట్ ఖర్చు 6-7 వేల కోట్ల రూపాయలు. మేము ఈ రోజున ఏమి విడుదల చేసామండి పత్రికల ద్వారా? ప్రజల డిమాండ్లు మేము మోడీ గారితో రాష్ట్రం పక్షాన ప్రజల డిమాండ్లని మోడీ గారికి తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి పెద్ద పెద్ద ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చుకోలేదు, ప్రకటనలు ఏం చేయలేదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ
ఇదిగో ఇవి ప్రజల యొక్క డిమాండ్లు అని చెప్పి ప్రజల పక్షాన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు నిలదీశారు. కానీ మీ నరేంద్ర మోడీ లాగా లక్షల రూపాయలు పెట్టి సూటు బూట్లు ప్రజాధనంతో ఖర్చు చేసే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇక చివరిగా ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇందాక రైల్వే జోన్ ప్రస్తావన కూడా మనం తీసుకున్నట్లయితే ఈ రోజున కేవలం 5,000 కోట్ల రూపాయల ఆదాయాన్నే విశాఖ రైల్వే జోన్ మిగిల్చి దాదాపు 6,500 కోట్ల రూపాయల సరుకు రవాణాని మనకి కాకుండా చేసి మోడీ తీరని అన్యాయం చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి. పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేకేమో 10,000 కోట్ల రూపాయల ఆదాయం. ఈ రోజుకి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లో అక్కడి నుంచి వేరు చేసిన 10,000 కోట్ల రూపాయల ఆదాయంతో సౌత్ సెంట్రల్ రైల్వే బ్రహ్మాండంగా ఉంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే 20,000 కోట్ల రూపాయల ఆదాయంతో బ్రహ్మాండంగా ఉంది. కానీ ఒక్క విశాఖ రైల్వే జోన్కి మీరు కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చి దేశంలో ఉన్నటువంటి 17 రైల్వే జోన్లో అట్టడుగున స్థానానికి తీసుకొచ్చారు. మీరు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రెవెన్యూతో మీకేంటి పని, మొత్తం కేంద్రానికే వెళ్తుంది కదా అని. అయ్యా విష్ణు గారు, ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారండి. మీరు ఏది చెప్తే అది నమ్మే పరిస్థితిలో లేరు. మీరు చేసిన మోసాలు చూసిన తర్వాత పాపం వాళ్ళు అన్నీ కూడా లోతుగా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ రోజున రైల్వే బోర్డు ఏదైతే ఉందో ఆదాయం ఎక్కువ వచ్చేటటువంటి రైల్వే జోన్లకు మాత్రమే ప్రాధాన్యతనిస్తాయి. వారు వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకి ప్రాధాన్యతనిచ్చి వాటిని ఆమోదిస్తాయి. ఆదాయం తక్కువగా ఉన్నటువంటి రైల్వే జోన్ల ప్రాజెక్టులకి రైల్వే బోర్డు ప్రాధాన్యతనివ్వదు. ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి మీరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయొచ్చేమో కానీ ఇక్కడ మాకు, మీకు, నాకు అంటే ఎక్కువ తెలుగు ప్రజలందరికీ కూడా ఈ విషయాలపైన అవగాహన ఉంది. కాబట్టి అట్లా మోసం చేసే ప్రయత్నం చేయబాకండి. ఈ రోజున రైల్వే జోన్ ఒక మాయా జోన్. ఈ రోజున విష్ణు గారు చెప్పండి విష్ణు గారు ప్లీజ్. వెంకటకృష్ణ గారు చెప్పండి సార్. ఒకటి, మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాల మీద మీరు బాగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ కంటే కూడా మీరు చాలా విశ్లేషణాత్మకంగా ఎవరి స్క్రిప్ట్ను చెప్తారనేటువంటిది నా మనసులో కొన్ని పదాలు నేను వాడలేకపోయినా కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజల ముందర ఒక వాస్తవాన్ని పెట్టారు. ఉద్యమాలు ఎట్లా జరుగుతున్నాయి, స్క్రిప్ట్లు ఎవరు రాస్తున్నారు, టీవీ ఛానల్లో ప్యానల్లో చర్చలకు ఎవరిని పిలవాలా, ఏ చర్చ సబ్జెక్టు పెట్టాలా, ఏ చర్చ పెడితే ఏ టీవీ ఛానల్లో ఏం మాట్లాడించాలనేటువంటిది కూడా ఆదేశాలు ఎక్కడ వస్తున్నాయి, అది కూడా చెప్పేసి ఉంటే కూడా బాగుండేదని నా అభిప్రాయం. నేను ఏపీ 24/7 కలపట్లేదు. కొన్ని ఛానళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ప్యానల్లో ఎవరు కూర్చోవాలో కూడా చెప్తున్నారు. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రముఖ పత్రికలు ఇవి. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పత్రికలు ఇవి సాక్షితో కలిపి, ఈనాడుతో కలిపి అన్ని పత్రికల్లో మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును, కోట్ల రూపాయల ప్రజల సొమ్మును చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసుకొని చంద్రబాబు నాయుడు సాక్షి కూడా ఇచ్చారు. అదే మా టీవీకి ఇవ్వలేదు, మా ఛానల్ ఈరోజు ఇచ్చారు ప్రకటన. దేనికి సంబంధించిన ప్రకటన? ఆల్రెడీ దేనికి సంబంధించిన ప్రకటన? మీరు ఆగాలి అంటున్నా. దేనికి సంబంధించిన మీరు ప్రకటనలో ఏముంది? ఆ ప్రకటనలో ఏముందో చదవండి. ప్రకటనలో ఏముందో దానికి సమాధానం తెలుగుదేశం పార్టీ అద్దెమైకులు కాదు దీనిలో. ఏపీ 24 తెలుగుదేశం పార్టీ అద్దెమైక్ ఛానల్ కాదు. తెలుగుదేశం పార్టీ అద్దెమైక్ ఛానల్ కాదు ఇది. ఏపీ 24/7 పబ్లిక్ ఛానల్ ఇది. ఇది మీ అద్దె ఛానల్ కాదు. ఇది ఏపీ 24 ప్రజల ఛానల్. వినండి. పట్టాభి గారు ఇందాక విష్ణు గారు ఒక మాట వినండి, దయచేసి వినండి ఒక మాట. విష్ణు మాట్లాడినప్పుడు మీరు లేరు, అందుకని మీకు ఎక్కువ అవకాశం ఇచ్చాను నేను. మీరు మాట్లాడినంతసేపు విష్ణు ఒక్క మాట కూడా మాట్లాడాలి, మొత్తం విన్నారు అంతే కదా. లెట్ హిమ్ ఆన్సర్. యా ప్లీజ్. వికే గారు, థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. వికే గారు, నిన్నటిదాకా ఉద్యోగాల సంఘాల ముసుగులో అశోక్ బాబు అనేటువంటి ఒక వ్యక్తి ఉద్యోగ సంఘాలందరినీ తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి అడ్డగోలుగా ఈరోజు పక్క రాష్ట్రాలైన ఎన్నికల్లో కూడా పోయి తన పరిధి దాటి ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కోసం కక్కుర్తిపడి రాష్ట్రంలో కోట్ల మంది ఉద్యోగాల యొక్క ఆత్మావాన్ని తాకట్టు పెట్టి ఒక ఎమ్మెల్సీ పోస్ట్ తీసుకున్నాడు.
ఇంకొక ఆయన జర్నలిస్టు సంఘం నాయకుడు అని చెప్పి నిన్నటిదాకా చెప్పుకుంటాను. ఆయన నాయకుడు ఒక ఆయన జర్నలిస్టు సంఘాలన్నింటిని కూడా అతని వ్యక్తిగత స్వార్థానికి అడ్డపెట్టి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గుంటూరులో తాకట్టు పెట్టి ఒక బయోడేటా పట్టుకొని గుంటూరులో ఈరోజు ఆ జర్నలిస్టు సంఘాల నాయకుడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఏంటి అని అడుక్కుంటున్నాడు. ఇంకొక ఆ ఎంప్లాయ్మెంట్లకు సంబంధించినటువంటి సెక్రటరేట్ ఉద్యోగుల సంఘం నాయకుడు ఒక ఆయన ఇప్పుడు ఈరోజు ప్రధానంగా నిన్నటి నుంచి ఈరోజు వరకు ఒక జిల్లాకు సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే టికెట్ కోసం రెడీ అయిపోయాడు. ఇంకొక ఆయన విశాఖపట్నానికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో ఉద్యమాలకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఏం చేస్తున్నారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వే జోన్కి సంబంధించిన ఒక ప్రకటన వస్తే రాష్ట్రానికి వచ్చిన రైల్వే జోన్లో ఏదైనా సాంకేతిక సమస్యలు, సాంకేతిక సలహాలు, ఇబ్బందులు ఏదైనా ఉంటే ఇప్పుడు మీరు కూడా చాలా అంశాలు అడిగారు, అట్లా అడగచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, మాకేం అభ్యంతరం లేదు. 3 దశాబ్దాల కల ఉత్తరాంధ్ర ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1996లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి విశాఖ రైల్వే డివిజన్ తీసుకుపోయి పక్క ఒరిస్సాలే కలిపేస్తుంటే ఇక్కడ చేతులు ఎత్తేసి ద్రోహం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఎర్రమనాయుడు గారు రైల్వే జోన్ చైర్మన్గా ఉండి 3 జోన్లలో సంతకాలు పెట్టినటువంటి తెలుగుదేశం నేతలు 1996లో దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు రైల్వే జోను విశాఖకి ఇవ్వకుండా మోసం చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ముసలి కన్నీరు కాసి 6,000 కోట్లు 7,000 కోట్లు పెద్ద పెద్ద లెక్కలు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, ప్రజల సొమ్ముతో కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ ప్రచారాన్ని చేసుకుంటున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఉత్తరాంధ్ర ద్రోహులు ఇప్పుడు రైల్వే జోన్ వస్తానట్లే ఎందుకు అడ్డపడుతున్నారు, తెలంగాణ రెచ్చగొట్టి తెలంగాణ పక్కన ఒరిస్సాను రెచ్చగొట్టి అడ్డపడాలని తెలుగుదేశం పార్టీ కుట్ర బనుతుంది. ఆ కుట్రలో ఉద్యమ పేరుతో కొంతమంది ఉద్యమకారుల ముసుగులో ఎట్లా ఈరోజు బయటకు వచ్చి విశాఖ వేదికగా ఈ డ్రామాలు వేస్తున్నారో ప్రజలు వీళ్ళందరినీ కూడా గమనిస్తున్నారు. ఒకటి. రెండోది వికే గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో విశాఖ రైల్వే జోన్ కావాలి 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 అన్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు 10 ఏళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి 7 మంది కేంద్ర మంత్రుల నుండి 30 మంది పైగా ఎంపీలు గెలిచినా రైల్వే జోన్ ఇవ్వలేదు వాళ్ళు. ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా రైల్వే శాఖ సహాయ మంత్రి పనిచేశాడు. ఈరోజు మేము పక్క రాష్ట్రాలను ఒప్పించి ఒక జోన్ ప్రకటించిన తర్వాత బీజేపీకి మీద మైలేజ్ వస్తున్న సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో 2 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, అంటే ఈ జోన్ యొక్క మైలేజ్ని బీజేపీకి రాకూడదని ఒక విషం చిమ్మేటువంటి కుట్ర ఏదైతే ఉందో, ఈ కుట్రను ఉత్తరాంధ్ర ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తాను. 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, మీరు రైల్వే జోన్ గురించి మీరు మాట్లాడారు. రైల్వే జోన్ గురించి అఫ్కోర్స్ ఆ వచ్చిన ప్రకటన సరైన టైంలో వచ్చింది, లేకపోతే అద్భుతమైన ప్రకటన వచ్చిందని ఒకవేళ మీరు హ్యాపీగా ఉంటే రైట్, ఇట్ ఈస్ అప్ టు యూ. కానీ ఇప్పుడే ఒక మెసేజ్ ఒకటి వచ్చింది నాకు. రైల్వే జోన్ అడిగారుగా, దోల తీరిందిలే అని ఆయన ఒక మెసేజ్ పెట్టాడు. అంటే ఏ ఉద్దేశంతో పెట్టాడో పెట్టిన ఆయనకి తెలియాలి, ఒక పాయింట్. రెండో పాయింట్, మీరు దాన్ని విషం చిమ్ముతున్నారు ఉత్తరాంధ్ర ద్రోహులు అని మీరు మాట్లాడుతున్నారు. నిన్న ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధన సమితి అనే పేరుతో చాలా కాలంగా ఉద్యమం చేస్తున్న కొణతాల రామకృష్ణ ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, జోన్ అయితే ప్రకటించారు కానీ జోన్లో విషం చుక్క వేశారు అని ఆయన అన్నారు. మరి ఆయనకు అందులో విషం ఎందుకు కనపడిందో నాకు అర్థం కాల. నాకు కనపడింది ఒకటే, నేను కూడా దీని మీద చాలా కాలంగా స్టడీ చేస్తూ ఉంటాం కదా, అందరిలాగానే మీలాగానే మేము స్టడీ చేస్తూ ఉంటాం. మాకు కనపడింది ఏంటంటే 100 సంవత్సరాల వాల్తేరు డివిజన్ని కాలగర్భంలో కలిపేశారు నిన్న ఆ ప్రకటనతో. 3 దశాబ్దాల రైల్వే జోన్ ఉద్యమాన్ని నవ్వుల పాలు చేశారు, ముక్కలు ముక్కలుగా చేసి అనేది అక్కడున్న ప్రజల ఫీడ్బ్యాక్. రైట్, దాన్ని కూడా వదిలేద్దాం కాసేపు. ఇంకో పాయింట్ మీరు ఏమన్నారంటే, అశోక్ బాబు గారు ఉద్యోగుల తాకట్టు పెట్టేసి అందులో చేరాడు, ఇంకొక ఆయన జర్నలిస్ట్ నాయకుడు ఏదో ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆ సంఘాల అడ్డం పెట్టుకుని తిరుగుతున్నాడు. బహుశా మీరు అన్నది కృష్ణాంజనేయులు అనుకుంటా, కృష్ణాంజనేయులు అని ఆయన ఏదో పత్తిపాడు టికెట్ కావాలని తిరుగుతున్నాడు, నాకు కూడా తెలిసింది. రైట్, అదొకటి మీరు కోట్ చేశారు. అంటే వాట్ ఈజ్ రాంగ్ అంటాను నేను. తెలంగాణలో సంఘం పేరుతో ఒక ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి పోస్టు వాళ్ళ అత్తకి ఇప్పించుకున్నాడు.
మీ ఆరోపణల్ని నేను కాదనడంలే. ఉద్యమకారులందరూ ఏంది ఆంధ్రప్రదేశ్ మీ ఆరోపణల్ని బీజేపీ మీద విషయం చెబితే ఒకరికి ఎమ్మెల్సీ పోస్ట్ వస్తుంది. అవును. బీజేపీ మీద వ్యతిరేకంగా ఆందోళన చేస్తే, విశాఖపట్నంలో ఆందోళన చేస్తే ప్రతిఫలాలు వస్తాయని మీరే చెప్పారు. నా అభిప్రాయాన్ని కూడా మీరే చెప్పేసారు అంతకుముందు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మీ ఆరోపణలు కరెక్టే కావచ్చు, కొంతమంది అద్దెమైకులు మాట్లాడుతూనే ఉంటాయి. కానీ సార్ మీ ఆరోపణలు కరెక్టే కావచ్చు, కానీ ఈ ఆరోపణలు ఇక్కడే ఎందుకు వస్తాయి? శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుడిగా ఉండి ఎమ్మెల్యే అయ్యాడు, ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు. స్వామి గౌడ్ ఆయన కూడా చైర్మన్ అయ్యారు. ఒక మాట వినండి, అక్కడ కూడా మా జర్నలిస్ట్ మిత్రుడే, నా కొలీగే క్రాంతి మొన్న ఎమ్మెల్యే కూడా అయ్యాడు. మరి అక్కడ రాని అభ్యంతరాలు, అక్కడ రాని మీ నాయకులు అక్కడ కూడా ఉన్నారు కదా. బీజేపీ తెలంగాణలో ఇంకా ఎక్కువ ఫోర్స్గా ఉంది, మరి ఎవరు విమర్శించలేదే? వెళ్ళకూడదా? వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా? అందుకే విమర్శల కోసం విమర్శలు కాదు, లాజిక్స్ మాట్లాడదాం. కొన్ని న్యూస్ ఛానల్ చైర్మన్ బీజేపీలో రాజ్యసభ సభ్యుడు ఇవాళ మీ రిపబ్లిక్ టీ చైర్మన్ మీ ఎంపీ. వాట్ ఈస్ రాంగ్ అంటారు? అందుకే అది లాజిక్ కాదు. రైట్, ఒక్క మాట, ఒక్క నిమిషం విష్ణు, ఒక్క నిమిషం చెప్పండి. వికే గారు, ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోతున్న సందర్భంలో రాష్ట్ర ప్రజల సొమ్మును దోచేసిన డబ్బుతోటి ఈరోజు కృత్రిమ ఉద్యమాలు చేపించి రాష్ట్ర ప్రజలను ఈరోజు అవమానం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వైఫల్యాలన్నీ కూడా ఈరోజు 33 లక్షల మంది నిరుద్యోగులకు ద్రోహం చేసి, రైతులకు రుణమాఫీ పేరుతో ద్రోహం చేసి, మహిళలకు డ్వాక్రా పేరుతో ద్రోహం చేసి, ఎన్నికల్లో గెలవలేమని తెలిసిపోయిన తర్వాత ఈరోజు ఏదో రకంగా రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. పాకిస్తాన్కు మద్దతు ఇచ్చేంత స్థాయికి దిగజారిపోయారు తెలుగుదేశం పార్టీ. వీళ్ళని ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వాళ్ళ వైఫల్యాలను ఈ రోజు టీవీలను అడ్డపెట్టుకొని, అడ్వర్టైజ్మెంట్ అడ్డపెట్టుకొని, ఈ రోజు వ్యవస్థలను అడ్డపెట్టుకొని, కొంతమంది కృత్రిమ ఉద్యమకారులను అడ్డపెట్టుకొని ఈ రోజు ఏదో ప్రజలను మభ్య పెట్టేదని మాట్లాడేటువంటి ఈ వేదికలను ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ వేదికలను ఒకవేళ ప్రజలకు ఇచ్చిన హామీలు సరిగా నెరవేర్చకపోయినా, ప్రజలకు చేస్తామన్నవి చేయకుండా మాయ చేసిన రుణమాఫీయో ఇంకోటో చేసిన ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎలక్షన్స్లో వాళ్ళ చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎలాగైతే హామీలు నెరవేర్చలేదు అంటున్నారో వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది. ఇదేమీ అతిథులు గారు ఎవరు, ప్రజా నిర్ణయానికి ప్రజా తీర్పుకి ఎవరు అతిథులు గారు. ఇక్కడ ఇంకొక మాట, మీరు వచ్చిన తర్వాత అనుకుంటా రవిచంద్రారెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి ఒక మాట ఏమన్నారంటే, సరే సహజంగానే ఎప్పుడు కూడా ఇదంతా తెలుగుదేశం ఆడిస్తున్న డ్రామా, తెలుగుదేశం అలా చేసింది, యూటర్న్ తీసుకుంది, తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ఇది చేస్తున్నారు, అది ఇదని ఎప్పుడు అన్నట్టుగానే విమర్శిస్తూ ఇంకో మాట, మీరు ఎందుకు చేయట్లేదు, మరి మీరు మొదటి నుంచి ఉన్నవాళ్లే కదా, ఇప్పుడు ఎందుకు లేరు అని అంటే, మేము గుంపులో గోవిందయ్యలం కాదు, మాకంటూ ఒక మా ఎజెండా మాకుంది అని రవిచంద్రారెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నిరసన ప్రదర్శనలో కానీ, వైజాగ్లో ఎక్కడ కూడా దీక్షలో కానీ వీరు లేరు. కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకేవో సంఘాలు ఇంకేవో మీరు ఉన్నారు. బహుశా మీరు ఉన్నారు కాబట్టి వారు లేరా మరి నాకు తెలియదు. తెలుగుదేశం జెండాలు ఉన్న దగ్గర వారు ఉండరు ఎట్టి పరిస్థితుల్లో. వాళ్ళ నిర్ణయం, పార్టీ నిర్ణయం కాబట్టి. సో దీన్ని ఎలా చూడాలి? వారు గుంపులో గోవిందయ్యలం కాదు అన్నారు. రవిచంద్రారెడ్డి గారు మాట్లాడింది ఎలా ఉందంటే, ఉండండి మీరు ఒక్క నిమిషం, కాదు ఆయన ప్రశ్న అడిగారు, ఆయన లేడు కదా, మీరు వారు లేరు కదా, ఇప్పించాలి కదా. ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు మాట్లాడింది ఎలా ఉందంటే, ఓ సామెత ఉంది పాత రోజులు, అది కూడా సామెత, అదే ఊరందరిది ఒకదారు అయితే ఉలుపు కట్టిది ఒకదారు అంట. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూనేమో ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల కోసం పోరాటం చేస్తూ ఒకదారిలో ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఢిల్లీ దారి, మోడీ అమిత్ షా దారి పట్టింది. కాబట్టి ఊరందరిది ఒకదారి అయితే ఉలుపు కట్టిది ఒకదారు అన్నట్టు రాష్ట్రం మొత్తం ఒక దారిలో వెళ్తా ఉంటే, పాపం వైసీపీ మాత్రం బీజేపీకి తల మోడీ అమిత్ షాలకి ఢిల్లీ దారి పట్టింది. రాష్ట్రం మొత్తం ప్రత్యేక హోదా ఉద్యమదారిలో ఉంటే, వైసీపీ మాత్రం ఢిల్లీ దారి బట్టి, మోడీ అమిత్ షా దారి బట్టి మౌనంగా నోరు మూసుకుని కూర్చునుంది. గుంటూరు మోడీ పర్యటన సందర్భంగా వీళ్ళు నిరసన తెలియజేయరు, నోరెత్తి మాట్లాడరు. నిన్న రైల్వే జోన్ ప్రకటనలో కూడా ఎంతో అన్యాయం జరిగితే ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పడు. నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తే కనీసం నిరసన తెలియజేసే ప్రయత్నం కూడా మీరు చేయరు. జగన్మోహన్ రెడ్డి నోరెత్తి పల్లెత్తి మాట అనడు మోడీని.
కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మీలాగా వందల కోట్లు ఏమర్థం దోచేసిన అవుతుంది? సొమ్ము అందరి దగ్గర ఉండదు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచేసిన అదిగో సొమ్ము మాదిరి. ఒక మాట అంటే బీజేపీ వాళ్ళు అడ్డం పడిపోతారు, వైసీపీ ఒక మాట అంటే విష్ణుకి నచ్చదు. ఇవన్నీ విష్ణు కొద్దిగా నువ్వేం అనకబ్బా. వందల వేల కోట్లు దోచేసి దిక్కు తెలియకోకుండా దోపిడీ ఏంటో ఈ చాలా రోజు చూసాం. ప్రజలందరికీ విష్ణు, పంచాల్సిన నీకు- డబ్బులు దోచేసి నీకు ఇక్కడ- పత్రికల అడ్వర్టైజ్మెంట్ల ఇక్కడ నీ పేరుతో కళ్ళెదురుగుండా- ఉద్యమాల పేరుతో నీ ఎమ్మెల్సీ కళ్ళెదురుగుండా పోస్టులు ఇచ్చి కనపడుతున్నటువంటి అన్ని 17 సంఘాలను ప్రశ్నలకి- ప్రజా సంఘాలను కూడా మీరు నీ బస్టు కళ్ళెదురుగుండా పట్టించేశారు. కనపడుతున్నటువంటి ప్రజా 17 సంఘాలను కూడా బస్టు ప్రశ్నలకి పట్టించేశారు. చివరకు సమాధానం వాడుకున్న చెప్పే వ్యక్తిత్వాన్ని ధైర్యం బస్టు లేదు నీకు. పట్టించేశారు. అంటే మీ చంద్రబాబు స్వార్థ నాయుడు గారు రాజకీయాల అడిగిన కోసం ప్రశ్నకి ప్రజా ఒక్క సంఘాలను కూడా ప్రశ్నకి బస్టు కూడా పట్టించేశారు. సమాధానం చెప్పే ధైర్యం నీకు లేదు. చంద్రబాబు నువ్వు నాయుడు గారు మాట్లాడతావు ఈ ఆయన రోజున. బస్టు పట్టిపోయేది నీకు కాకుండా ధైర్యం ఉంటే తన పార్టీని బస్టు 17 పట్టించడం ప్రశ్నలు కాకుండా మీ కళ్ళ ముందు ప్రజా కనపడతా సంఘాలు ఉన్నాయి. కూడా బస్టు పట్టించేశాడు ఒక్కదానికి చివరకు. సమాధానం చెప్పు. నువ్వు ఒక్కదానికి ప్రజా సమాధానం సంఘాలు చెప్పు. కూడా బస్టు పట్టించేశాడు. I challenge. నేను ఎట్లా పోతున్నా ఇక్కడ నేను 17 ఎట్లా ప్రశ్నలు గెలవను, చంద్రబాబు నాయుడు నా గారు. పార్టీ రాదు, మిమ్మల్ని నువ్వు కూడా ఒక్క బస్టు పట్టిస్తానని ప్రశ్నకైనా చెప్పి సమాధానం చెప్పగలవా? ఉద్యోగ సంఘాలను, ప్రజా రాష్ట్ర సంఘాలను, ప్రజలకి జర్నలిస్టు సంఘాలను, నువ్వు ఒక్క పోలీసు అధికారుల ప్రశ్నకైనా సంఘాలను సమాధానం చెప్పగలవా? మొత్తం బస్టు పట్టించేశాడు. నేను AP 24/7 ఛానల్లో మీరు బురద పూసేసుకున్నారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర నిన్ను. ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు. ఛాలెంజ్ చేస్తా ఎప్పుడెప్పుడు ఉన్నాను పోతారని మిమ్మల్ని ఎదురు చూస్తున్నారు. నువ్వు ఒక్క ప్రశ్నకైనా చంద్రబాబు నాయుడు సమాధానం నాయకత్వం ఎప్పుడు చెప్పగలవా? పోతుందని ఎదురు నీకు చూస్తుంది. సమాధానం చెప్పే ధైర్యం లేదు నీకు. మేము అదే అడిగిన చంద్రబాబు 17 నాయుడు ప్రశ్నల్లో ఎప్పుడెప్పుడు పోతాడా అని ఒక్క ఎదురు ప్రశ్నకి చూస్తున్నాడు. సమాధానం చెప్పలేవు నువ్వు. ఇవాళ ఊరికే ఉద్యోగ సంఘ నాయకుల గురించి మాట్లాడుతా ఉన్నావా? అదే ఈ చదువుకోండి రోజున- ఒకసారి. ఈ రోజు ఇది చదువుకోండి ఒకసారి అంటున్నా. అశోక్ బాబు గారు ఇది చదువుకోమనండి. విను, ఈనాడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము, ప్రజలకు చెప్పండి మేము ఇచ్చింది. అదే నీ మా ప్రకటనలో పార్టీ ఏముందో సొమ్ముతో మా ప్రజల ప్రశ్నలో సొమ్ము అందరూ ప్రజల చూశారు. సొమ్ము కాకుండా మీ మాదిరి ఈ ప్రశ్నలకు దోచేసిన సమాధానం సొమ్ము చెప్పు. కాకుండా ప్రకటన చదువుకోండి. నువ్వు విభజన కనీసం చట్టం ఒక అంశాల గురించి చెప్పు. జ్ఞానం వస్తుంది. మీ చదివాము. చంద్రబాబు నాయుడు గారిని చదువుకోని దానిలో ప్రజలకు పూర్తిగా చెప్పమండి. డొల్లే. మోసం చేయకుండా. దానిలో ఏమీ లేదు. మోసం ఈ మోసం ప్రకటనలో అంతా మోసం మోసం దాగుంటే మోసం వెన్నుపోట్లు మేము కొద్ది రోజులు అడిగిన మానేయండి. ప్రశ్నలో ఎన్ని నిజాయితీ రోజులు ఉంది. మోసం చేస్తారు? నీ ప్రకటనలో మోసం దాగుంటే మేము అడిగిన ప్రశ్నలో వారసత్వ నిజాయితీ రాజకీయాలు, ఉంది. కుటుంబ నీ రాజకీయాలు, ప్రకటనలో ప్రజలు మోసం చేసే దాగుంటే రాజకీయాలు, యువతకు మేము అడిగిన మోసం చేసే ప్రశ్నలో రాజకీయాలు, నిజాయితీ వెన్నుపోటు దాగుంది. రాజకీయాలు కొన్ని రోజులు నువ్వు సమాధానం మానేసి చెప్పలేవు. కనీసం ఇవాళ అశోక్ బాబు గారు 10 రోజులన్నా నిజాయితీగా ప్రజలకు సేవ న్యాయం చేయండి. చేశాం కాబట్టి ఈ రోజున పదవికి రాజీనామా చేసి ప్రజల సొమ్మును పదవికి ఇంకా ఎందుకు రాజీనామా చివరి చేసి నిమిషం ఈరోజున వరకు దోచేస్తారు ఆయన ఇట్లా? పార్టీలో చేరారు. నువ్వు రైతుల గురించి మాట్లాడతావు. రైతుల మీద కాల్పులు జరిపి రైతులను పట్టబెట్టుకున్నారు మీరు. వేలాది మంది రైతులు ముంబైని ఢిల్లీని చంద్రబాబు నాయుడు గారే రైతుల మీద కాల్పులు నువ్వు జరిపి రైతుల గుర్రాలతో గురించి దొక్కించిన మాట్లాడుతున్నావు. నాయకుడే. మేము రుణమాఫీ చేసాం. హైదరాబాద్ లో నువ్వు రూపాయి గుర్రాలతో రూపాయన దొక్కించి రుణమాఫీ కాల్పులు చేసావు. జరిపించింది మీ నాయకుడే. నువ్వు నీకు పొరపాటున రైతుల గురించి మాట్లాడుతున్నావు అంతే. మాట్లాడే హక్కే లేదు. వ్యవసాయం ఢిల్లీలో దండగని చూడండి. చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు రైతులు నాయుడు గారు. వేలాదిగా ఢిల్లీలో మీ ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చున్నారు రైతులు. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు ఆహా. రైతుల గురించి. చంద్రబాబు నాయుడు గారే బాంబేలో కాల్పులు జరిపించింది, మహారాష్ట్రలోని గుర్రాలతో ప్రభుత్వం దొక్కించింది మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు బాగా గుర్తు నీ చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ కి చెప్పెళ్ళి మీకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద రైతుల కోపం ఉన్నట్టుంది. ముంబై మీరు నిజాలు బయట నగరాన్ని చెప్తున్నారు. చేస్తా ఉన్నారు రైతులు. సంతోషం, అభినందన. రైట్, మీ రైతుల గురించి నాయకుడు మాట్లాడు. రైతులను గుర్రాలతో రైట్, దొక్కి ఒక్క మాట, కాల్పులు జరిపించి ఒక్క నిమిషం. ప్రజలు చెప్పారు. చేసే మనసేలా ఒక్క నిమిషం సార్, నువ్వు ఒక్క రైతుల నిమిషం. గురించి రైట్, మాట్లాడతావు. రవిచంద్రారెడ్డి గారు, నువ్వు రుణమాఫీ రవిచంద్రారెడ్డి గారు, చేస్తావు. రవిచంద్రారెడ్డి గారు, నువ్వు రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ నీ ఏమో స్క్రిప్ట్ పాటించావు. ఒక్క 10 బీజేపీ 10 seconds. నీ స్క్రిప్ట్ పాటించి మౌనంగా ఉండే వైసీపీ నీకు రాష్ట్రంలో ఉండొచ్చేమో. అది చూసి నువ్వు ఉద్యమం లేదనుకుంటే పొరపాటు పడతా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి నోరు విప్పకపోయినా ఈ రోజున 5 కోట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోతుందా? మీ పీడ ఎప్పుడైతుందా అని ప్రతి గంట గంట ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు. మీ మోసాలు, మీ దగా, మీ కుట్ర రాజకీయాలు, ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన మోసము జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ ఎదురు చూస్తున్నారు. మీ పీడ ఎప్పుడు విరగడవుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఓటేద్దామా మీకు వ్యతిరేకంగా అని. 80 లక్షల మంది రైతులు, 33 లక్షల మంది నిరుద్యోగులు, 30 లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు మీరు చేసిన మోసాన్ని. దయచేసి అందరూ ఆగండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రవి గారు మీ దగ్గరికి వస్తున్నా. రవి గారు మీ దగ్గరికి వస్తున్నా. ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. విష్ణువర్ధన్ రెడ్డి మీరేమన్నారు ఇప్పుడు? రాష్ట్ర ప్రజలందరూ ప్రతి గంటకి ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ పీడ ఎప్పుడు విరగడవుతుందా అని అన్నారు. ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఇది మీకు? ఎప్పటి నుంచి అనిపిస్తుంది? 4 సంవత్సరాల నుంచి ఉంది. 4 సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్న మోసాలని ఇంటర్నల్ గా చెప్పాము. ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నాం. తప్పు చేయొద్దండి, దోచేయద్దండి, ప్రజల సొమ్ము ఈ రకంగా తినద్దండి, కాదండి, డైజెస్ట్ కళ్ళకి చేసుకోవద్దు, గంతలు కట్టుకున్నారా? మోసం చేయొద్దండి, 100 కోట్లు దోచేయొద్దండి, చెవుల్లో సీసం పోసుకున్నారా? కళ్ళకి గంతలు కట్టుకున్నారా? తెలుగుదేశం పార్టీ అంత పీడగా రాష్ట్రం తరపున ఉంటే మీరేం చేశారు 4.5 సంవత్సరాలుగా? ఒక్క నిమిషం, మీరేం చేశారు 4.5 సంవత్సరాలుగా? ప్రభుత్వంతో ఎలా అంటగాగారు? మంత్రివర్గంలో ఎలా ఉన్నారు? అసెంబ్లీలో ఎలా ఉన్నారు? ఎలా కొనసాగారు? 2 మంత్రులు
అసైన్మెంట్ పీడ విరగడం అనే చెప్పాం. పార్టీని పోలవరంలో చేసిన ఒక అవినీతి నిమిషం చెప్పాం, సార్. పట్టిసీమలో ఇది- దోచేసిన ఇది- 500 కోట్లు ఇది చెప్పాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశం కాదు. మొత్తం ఇలా మోసాలు ఇది 12,000 పార్టీకి 12,000 రూపాయల స్క్వేర్ ఫీట్ తో దోచేసిన సొమ్ము చెప్పాం. బాహుబలి పేరుతో దొంగ డిజైన్లు చూపించిన చెప్పాం. 40 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి విష్ణు ఆగండి దయచేసి ఆగండి. తీర్థయాత్రలు చెప్పాం. విష్ణు ఆగండి దయచేసి ఆగండి. మీరు చేసిన ఆరోపణ తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. నేను ప్రజల కోణంలో చూస్తా. మీరు ఏమన్నారంటే ఈ ప్రభుత్వము ఈ పార్టీ పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ప్రజలు చూస్తున్నారు అన్నారు. మీరు ఏం చేశారయ్యా 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వంతో ఎలా అంటగాగారు? ప్రజల తరపున ఉండాల్సిన మీరు ఆ పీడ లాంటి పార్టీని ఎందుకు అంటగాగారు? ఎందుకు అంటిపెట్టుకుని ఉన్నారు? దానికి సిగ్గుపడాల్సింది మీరు కూడా కదా. ఇది ప్రజల మాట. తప్పులు ఎదురు చెప్పి ప్రజల మాట ఇది. పారిపోయింది మా దగ్గర మొహం చూపించలేక తెలుగుదేశం పార్టీ మా దగ్గర మొహం చూపించలేక ఇప్పుడు ఏం వీళ్ళు చేసిన చేశారు? తప్పులు వీళ్ళు మేము చేసిన అవినీతి, బయటకు వచ్చి విశాఖలో సంవత్సరం భూకుంభకోణము, ఓకే. రాజధాని ఏం పేరుతో చేశారు మీరు? భూకుంభకోణము, ఇసుక ఏం చేశారు? భూకుంభకోణము, నిజంగా కనుక వీళ్ళు మీ పారిపోయింది ఎందుకు? ఆరోపణలో వాస్తవం అంటే మా దగ్గర నుంచి పారిపోయింది ఎందుకు సంవత్సరం తెలుగుదేశం కాలం పార్టీ? ఎందుకు బయటపడలేకపోయారు మీరు? మీ మా ఇద్దరు మంత్రులు తెలుగుదేశం పార్టీ మా దగ్గర కామినేని నుంచి శ్రీనివాస్, పారిపోయింది ఇలా తప్పులు మాణిక్య చెప్పిన దానికే. వరప్రసాద్ ఏం చెప్పారు అసెంబ్లీలో? రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కాదు, నాయుడు వీళ్ళు గారి చేసిన ప్రభుత్వం అవినీతిని బ్రహ్మాండంగా ఎలిగెత్తినందుకే పనిచేస్తుందని పారిపోయారు. వీళ్ళు మొహం ప్రశంసలు చూపించలేకపోతున్నారు. మంత్రులు. ప్రధానమంత్రి వస్తే భయపడిపోతున్నారు. మంత్రులు ఏం చెప్పారు? ప్రధానమంత్రి వస్తే మొహం చూపించలేకపోతున్నారు. గారు, ఎందుకు? వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చేసిన అవినీతిని కేంద్రం చెప్పింది కదా. చంద్రబాబు నాయుడు వికే గారు, పనితీరుని వీళ్ళు చేసిన మోసాలు తప్పులు మేము చెప్పాం కాబట్టి పారిపోయారు. చూస్తుండాలా? కామినేనికి చెప్పు. ప్లీజ్, ప్లీజ్, మాణిక్య ప్లీజ్, వరప్రసాద్కి చెప్పు. వికే గారు, ఎందుకు పారిపోయారు? చంద్రారెడ్డి గారు, ఎందుకు పారిపోయారు? వికే గారు, దీనికే వీళ్ళు చేసిన విశాఖలో భూకుంభకోణం 1000 కోట్లు, మీరు మాట్లాడే రాజధానిలో చాలా భూకుంభకోణం డిబేట్ 1000 జరిగినప్పుడు కోట్లు, చాలా ఇసుక పేరుతో ప్రయత్నిస్తున్నాం. 1000 కోట్లు, కాంట్రాక్ట్ పేరుతో కాదు 1000 కోట్లు. కాదండి రవిచంద్రారెడ్డి గారు, రవిచంద్రారెడ్డి కాదు రైట్. ఒక్క నిమిషం మీ ఇద్దరు ఆగండి. రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ నుంచి ఎందుకు విష్ణు ఆగండి. రవిచంద్రారెడ్డి గారు, ఇదే మేము షో చూస్తూ కూర్చోవాలా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అన్నారు. మీరు గతంలో మీరు కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు మిగతా ప్యానలిస్టులు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఒకటి. రెండోది, వస్తున్నది ప్రధానమంత్రి బీజేపీ నేత నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాదు ఒక్క మాట సార్, ఒక్క మాట వినండి సార్, ఒక్క మాట మీరే చెప్పండి. రెండోది, ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నది తెలుగుదేశమే తప్ప ఎవరు కాదని మీరు అన్నారు, ఆ గుంపు అన్నారు. కాబట్టి వాళ్ళిద్దరికి ఆ టైం తీసుకుంటారు, తప్పదు. ఇంకా ఒకటి. రెండోది, సరే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీడీపీ. ఇద్దరు ఏదో చేశారు, ఏదో చేయలేదు, వాళ్ళ ఆరోపణలు వారికి ఉన్నాయి. కానీ ప్రజల తరపున ఉన్న మీరు వీళ్ళిద్దరి విషయంలో సరైన స్టాండ్ తీసుకోవడం లేదు, ప్రజల తరపున ఒక స్టాండ్ తీసుకోవడం లేదనే విమర్శకి మీరేం సమాధానం చెప్తారు? దానికే వస్తున్నా, చెప్పండి. దానికే సమాధానం చెప్తున్నా, చెప్పండి. దానికే సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రానికి బాబు మోడీ జోడీ ఏదో మేలు చేస్తుందని పట్టం కట్టారు గత ఎన్నికల్లో. బాబు మోడీ జోడీలో మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు సరిగ్గా అమలు చేయకుండా, ఆంధ్రప్రదేశ్కి చేస్తానని మేలు చేయకుండా మట్టి నీళ్లు ఇచ్చి ద్రోహం చేశారనే మాట 100% వాస్తవం. ఆ వాస్తవాన్ని ఎదిరించింది వైఎస్ఆర్ సిపితో పాటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టుల పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అన్ని రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ తగుదునమ్మా అని 4.5 సంవత్సరం పాటు 5 బడ్జెట్లు పూర్తయిపోయిన దాకా పూర్తిగా అధికారాన్ని అనుభవించి 5 బడ్జెట్లు పూర్తయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా అనే దాన్ని బంగాళాఖాతంలో ఇసిరేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీని ఎవరిని అడగకుండా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కైన ప్రత్యేక హోదాని, ఆకాంక్షల్ని పూర్తిగా బంగాళాఖాతంలో విసిరేసిన తెలుగు ద్రోహుల పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. బీజేపీ ఎంత ద్రోహం చేసిందో తెలుగుదేశం అంతకన్నా ఎక్కువ ద్రోహం చేసింది. మరి తెలుగుదేశం ద్రోహం చేసిన పార్టీని దించేయకుండా, తెలుగుదేశం పార్టీని దించేయకుండా ఈ రాష్ట్రానికి ఎలా మేలు జరుగుతుంది? మేము యజ్ఞం చేస్తున్నాం, మేము పంతం పట్టాం. తెలుగుదేశం పార్టీని దించేసిన తర్వాతే ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందని రాబోయే 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నుంచి విముక్తి కల్పిస్తాం. కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో అనవసరం. ప్రజల హక్కుల కోసం ఒక ప్రాంతీయ పార్టీగా అక్కడికెళ్ళి చక్రం తిప్పుతాం, ఇక్కడికెళ్ళి చక్రం తిప్పుతాం అని మీకున్న 2 సైకిల్ చక్రాలే ఊడిపోయి రోడ్లు పడి తిరుగుతున్నారు.
మీరేమో ప్రభుత్వ సొమ్మును 25 వృధా చేస్తారు. జాతీయ పార్టీలు మీరు ప్రభుత్వ సొమ్ముతో మీ సోకులు నాయకులు పడుతున్నారు. మోహన్ చూడటానికి అనవసరమైన ఇష్టపడుతున్నారు ఇవాళ. అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. జాతీయ పార్టీలు ధర్మపోరాట దీక్షలు ఇవాళ అంటున్నారు. కేసీఆర్ నేను ఒక తప్ప మాట మీకు అడుగుతా, దిక్కు లేదు. పట్టాభి గారు. ఇవాళ మీరు- చంద్రబాబు గారి నేను ఒక మాట పక్షాన అడుగుతా. 25 మీకు కొంచెం జాతీయ సిగ్గు పార్టీలు ఉంటే ఉన్నాయి. ఒక మాటకు సమాధానం మీకు చెప్పాలి. ఒక్క కేసీఆర్ దిక్కు. మిమ్మల్ని ఉద్దేశించి కాదు, మీ మాకు పార్టీని 25 ఉద్దేశించి పార్టీలు అంటున్నా. మాకు అండగా మీ ఉన్నాయి. పార్టీని ఉద్దేశించి అది అంటున్నా. చంద్రబాబు నాయుడు మీరు గారు బీజేపీ మీ ఒళ్ళో జగన్మోహన్ కూర్చొని రెడ్డి మీరు ఆర్థిక బీజేపీ ఒళ్ళో ఉగ్రవాదైనటువంటి కూర్చొని జగన్మోహన్ నవనిర్మాణ రెడ్డికి దీక్ష అంటే కేసీఆర్ ఒక్కడే కాంగ్రెస్ దిక్కు. పార్టీని తిట్టాలి. అది మీ పరిస్థితి. మీరు కాంగ్రెస్ పార్టీ ఒళ్ళో కూర్చొని ధర్మ పోరాట దీక్ష అంటే బీజేపీని తిట్టాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భావ అదే మీరు వ్యక్తీకరణ కేసీఆర్ స్వేచ్ఛ ఉంది. సంఖ్యకి వాళ్ళు బాగా ప్రతిపక్ష అనుభవిస్తున్నారు పార్టీగా కదా. మీరు చేసిన ఆంధ్ర ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలకు ద్రోహి. వివరిస్తున్నాం. కేసీఆర్ ప్రజల్ని సంఖ్యకి మోసం ఎరగదు చేసింది, మీరు. ద్రోహం చేసింది, కేసీఆర్ నాశనం సంఖ్యకి చేసిన రాష్ట్రానికి ప్రజల ద్రోహం ఆకాంక్షల్ని, చేస్తున్నారు హక్కుల్ని కదా. మొత్తం ఇవాళ నాశనం జాతీయ చేసింది స్థాయిలో తెలుగుదేశం పార్టీ. ఒక కేసీఆర్ అసమర్థ దిక్కాడు. ముఖ్యమంత్రి, మా పక్షాన 25 అసమర్థ పార్టీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి, జాతీయ స్థాయిలో క్రెడిబిలిటీ లేని దట్ ఈస్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు. రోజుకో మాట మాట్లాడే ముఖ్యమంత్రి, రోజుకో పార్టీతో అంటకాగే ముఖ్యమంత్రి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ కు అన్యాయమే జరుగుద్ది. అందుకని చంద్రబాబు నాయుడు గారిని దించేసే వరకు వైసీపీ ఇవాళ already ఇలాంటి ప్రజలు ఉద్యమానికి decide ఎందుకు అయ్యారు. ఊతం ఇవ్వట్లేదో తెలుసా? రవిచంద్రారెడ్డి మేము గారు ఉద్యమం చేసినప్పుడు ఎప్పుడైతే అందరూ కలిసి మీరు వచ్చారు. ఇద్దరు మీరు మాత్రమే ఆంధ్ర రాష్ట్ర మోసం ద్రోహులతో చేశారు చేతులు అనుకుంటా. కలిపారు. నేను ఒక Right. మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ ఫ్యాన్ మిమ్మల్ని కి దించేస్తే స్విచ్ హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఉంటే ప్రజలకి ఫ్యూజ్ హక్కులను ఢిల్లీలో సాధించుకోవడం ఉందంటున్నారు. సులభమవుతుంది. ఆ ఫ్యాన్ కి యజ్ఞంలో స్విచ్ హైదరాబాద్ లో ఉంటే ఆ యజ్ఞంలో ఫ్యూజ్ participate ఢిల్లీలో ఉందని చేస్తున్నాం. ప్రజలందరూ మిమ్మల్ని చెప్తా ఉన్నారు. దించేస్తాం. అది మీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ హక్కులను రోజున. సాధిస్తాం. మీ ఫ్యాన్ తిరగాలంటే హైదరాబాద్ లో స్విచ్ చేయాలి, దాని ఫ్యూజ్ ఏమో ఢిల్లీలో ఆన్ చేయాలి. అది మీ పరిస్థితి ఈ రోజున. మీరు మాట్లాడతారు పూర్తిగా కేసీఆర్ సంకనెక్కారు. ఓ పక్కన మోడీ అమిత్ షాని భుజానికి ఎత్తుకుని మోస్తా ఉన్నారు. మీకు ఇవాళ జాతీయ స్థాయిలో కేసీఆర్ తప్పితే దిక్కులేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ 25 జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో మద్దతు పలుకుతా ఉన్నాయి. ఒక ఆర్థిక ఉగ్రవాదైనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు ఎవరు ఈ రోజున. అదే ఇదిగో విష్ణు ఉంటాడు మీ పక్కన. వచ్చేసారి విష్ణు సీన్ లోకి. మోహన్ చూసి ఒకరు రారు. విష్ణు ఆంధ్రలో కాంగ్రెస్ రారు. ఢిల్లీలో కాంగ్రెస్ వెరీ వస్తాయి. గుడ్, వెరీ మీరు గుడ్ కూడా మాట్లాడతారు, ఢిల్లీలో వెరీ రెండు గుడ్, వెరీ పార్టీలు గుడ్. ఉన్నాయంట. మీ మొహానికి ఒక పార్టీ రాదు. Excellent. మీరు అఖిలపక్ష Excellent. మీటింగ్ పెడితే Excellent. సిపిఐ రాదు, కాదండి. సిపిఎం రాదు, కాంగ్రెస్ కాదండి. రాదు, ఒక మాట. వైసీపీ రాదు. తెలుగు మీరు కూడా ఒక విష్ణువర్ధన్ పార్టీ. రెడ్డి. మీకు ఏదో ఢిల్లీలో చక్రం విష్ణువర్ధన్ రెడ్డి. తిప్పారంట. దేశంలో ఇంకే పార్టీ లేదు. కాదు. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ విష్ణు- మొహానికి తెలుగుదేశం పార్టీ పిలిస్తే ఒకరు రారు వీళ్ళ దగ్గరికి. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు తప్ప, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళు నెలసరి జీతాలు ఇచ్చేటువంటి అధికారులు తప్ప ఒకరు రారు వీళ్ళు పిలిస్తే. తెలుగుదేశం పార్టీ మీ మొహాలు పిలిస్తే మీరు అధికారికంగా చేసిన అక్రమాలు, ప్రభుత్వం అవినీతి, ఒక పార్టీ అక్రమాలు మీటింగ్, అఖిలపక్ష మీటింగ్ బయటపడతాయని చూడండి, అందరూ ఎందుకు చూడండి, రాలే? చక్కగా స్క్రీన్ మీద. ఉద్యమంలో నలుగురు రండి. మీ మొహాన్ని చూసి వైసీపీ మీ కలర్ నాయకుడు చూడండి. మీ నాయకుడు వైసీపీ ఒక పార్టీ బీజేపీ కలర్ చూడండి. విష్ణు అఖిలపక్ష చంద్రారెడ్డి మీటింగ్ కలర్ పిలిస్తే చూడండి. ఇక్కడ లేదంటే ఆంధ్రాలో మీరు పిలిస్తే ఢిల్లీలో చంద్రారెడ్డి ఈయన ఢిల్లీలో చక్రం తిక్కడంట. ఢిల్లీలో చక్రాలు లేనటువంటి వాళ్ళందరికీ తిప్పుతారంట. ఏంది లేదు. ఇవాళ ఇక్కడ దోచేసిన ఇవాళ పార్టీని తీసుకుపోయి గతంలో ఢిల్లీలో పెట్టి ఆ పార్టీలను కూడా ఈరోజు విష్ణు ఆగండి. బతిమాలుకుంటున్నారు. గతంలో మీరు పిలిస్తే మీ విష్ణు, మొహానికి విష్ణు, ఎందుకు చాలా ఒక పార్టీ కష్టపడ్డావు. కాదు రావట్లేదు? కాదు నాకు అర్థం మీ కావట్లేదు. మొహానికి ఒక విష్ణువర్ధన్ రెడ్డి, అఖిలపక్ష పార్టీ మీటింగ్ విష్ణువర్ధన్ పెడితే రెడ్డి ఎందుకు దయచేసి రాలేదు? ఒక మాట దయచేసి అఖిలపక్ష దయచేసి మీటింగ్ దయచేసి ఎందుకు ఒక మాట రాలేదు? వినండి. కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రాలో దయచేసి రారు, ఢిల్లీలో సార్ రారు సార్ దగ్గరికి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్క మాట దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ రాష్ట్ర ప్రజలు నేను పదే పదే చెప్తూ ఉంటా, ఈ రాష్ట్ర ప్రజలు 2 పార్టీలకి అధికారం ఇచ్చారు. పాలించమని తెలుగుదేశం పార్టీకి, ప్రశ్నించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. సరే, అందులో ఆ పాలించే దాంట్లో మీకు కూడా కొంత ఏదో కొంచెం ఇచ్చారనుకోండి, అది కొంచెం నామకే వాస్తే కాబట్టి నేను పెద్దగా దాన్ని కన్సిడర్ చేయలేదు. కాబట్టి వాళ్ళు ప్రజల తరపున ఏదో ప్రశ్నిస్తానికి ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మీరేదో సపోర్ట్కి వెళ్ళి వాళ్ళని అనవసరంగా బదనాం చేస్తున్నారు. మీరు వెళ్ళినప్పుడల్లా చూసారా బీజేపీ వాళ్ళని కొమ్ము కాస్తోంది, మీరు ఎందుకు వెళ్తారు, మీరు వెళ్ళకండి. చాలా ప్రతిభావంతులైన పార్టీ మాకు ఢిల్లీలో 23 మంది పార్టీలు వచ్చాయంటే విష్ణు ఒక మాట సార్, మీ ద్వారా ఒకటి అడుగుతున్నా. విష్ణు ఒక మాట వినండి. మీ ద్వారా ఒకటి అడుగుతున్నా. రవి గారు, ఆంధ్రప్రదేశ్ ఒక లో మాట, తెలుగుదేశం రవి గారు, ప్రభుత్వం ఒక్క పిలిస్తే నిమిషం ఇలా ఆగండి. మొహం చూసి No, ఒక్క పార్టీ కూడా ఎందుకు రావడం లేదు అని అడుగుతున్నా. అఖిలపక్ష మీటింగ్ ఇలా మొహం చూసి ఒక పార్టీ కూడా ఎందుకు రావడం లేదు? దయచేసి ఇద్దరు వినండి. రవి గారు మీరు కూడా వినండి. విష్ణు గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే రవిచంద్రారెడ్డి గారు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిబేట్లకు వచ్చే అధికార ప్రతినిధులైన లీడర్లైనా దే ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్, దేర్ పార్టీస్ ఇంట్రెస్ట్. వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, వాళ్ళు మాట్లాడగలరు, ఆ పార్టీ యొక్క విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలరు, బ్రహ్మాండంగా ఆర్గ్యూ చేయగలరు. మధ్యలో మీరేదో డిఫెండ్ చేయడానికి వెళ్ళి వాళ్ళని బదనాం చేస్తున్నారు. టీడీపీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ రెండు ఒకటేనండి. 23 మంది ఎమ్మెల్యేలు మిత్రపక్షంగా ప్రభుత్వం నడుపుతుంది తెలుగుదేశం పార్టీ. వైసీపీ తెలుగుదేశం పార్టీ రెండు ఒకటే. 23 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు తెలుగుదేశం పార్టీలోకి. నాకు అనిపిస్తోంది. మేము కాదు సార్,
ఆహా, మేము వాళ్ళేమో కాదు. 23 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే 100 కోట్లు కొనుక్కుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మోడీ తెలుగుదేశం జగన్ అంటున్నారు. వైసీపీ మిత్రపక్షం. గతంలో బాబు మాకు మోడీ కాదు. జోడీ అయితే, మాకు అప్పుడు తెలుగుదేశం జోడీ అయితే, వైసీపీ రెండు ఇవాళ శత్రువులే. మోడీ జగన్ కేడీ అంటున్నారు. గతంలో బాబు మోడీ బాబు అభివృద్ధి జోడీ తెలుగుదేశం అయితే, పార్టీ, మోడీ వైఎస్ఆర్ జగన్ కాంగ్రెస్ కేడీ పార్టీ రెండు అంటున్నారు. మన శత్రువులే. జగన్మోహన్ వాళ్ళ రెడ్డి మిత్రపక్షం కేడీ 23 మంది ఎమ్మెల్యేలు మోడీ రెడ్డి కొనుక్కున్నాడు. అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కాస్త మిత్రపక్షమైన ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ లో విక్రమ్ గారు, వైసీపీ, విక్రమ్ గారు, తెలుగుదేశం. సాక్షి ఇదే. నా ప్రశ్నకి సమాధానం చెప్పమని పట్టాభి గారిని, మీ మొహం చూసి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఒక ప్రతిపక్ష పార్టీలో మీ దగ్గరికి రాదు? మీరు అఖిలపక్ష మీటింగ్ పెడితే మీ మొహం చూసి ఒక పార్టీ ఎందుకు రావడం లేదు? ఆంధ్రాలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కలవదు? ఢిల్లీలో ఎందుకు మిమ్మల్ని కలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? మీ దగ్గర ఇద్దరు సమాధానం ఆగండి ఉందా? ఒక్క నిమిషం. గంటకో మాట, పూటకో ఇద్దరు మాట, ఆగండి, ఇద్దరు నూతన ఆగండి. రాష్ట్ర ప్రజలు విష్ణు, వంచారు తెలుగుదేశం పార్టీ, తెలుగు ద్రోహుల పార్టీ. ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం. విక్రమ్ గారు, ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం వస్తున్నారు. ఆ సందర్భంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, డిమాండ్లు, హోదా, ఇంకోటి సరే 17 వీటితో ఒక లెటర్ రాశారు సీఎం గారు. ఇదంతా చర్చ చూసాం మనం. జరుగుతున్నది ప్రధానమంత్రి మోదీ గారి పర్యటన, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన హామీల అమలు, హక్కుల అమలు, వీటి గురించి. కానీ విష్ణువర్ధన్ రెడ్డి ఒక మాట ఏమన్నారు అని అంటే, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క పీడ, తెలుగుదేశం పార్టీ పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ప్రజలు గంటకి ఎదురు చూస్తున్నారు అన్నారు. అంటే ఆ పీడ విరగడ చేసి బీజేపీని నెత్తికెత్తుకుందామని ప్రజలు అనుకుంటున్నారు అనుకోవాలా విక్రమ్ గారు? అంటే ఖచ్చితంగా ఇవాళ ఏంటంటే, అంటే బీజేపీ వాళ్ళ పర్స్పెక్టివ్లో అది కరెక్ట్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్రంలో కూడా మనం చూసామండి, కొన్ని పార్టీలు ఏంటంటే తమ ఎగ్జిస్టెన్స్ కోసం, కొన్ని పార్టీలు ఏమో పబ్లిక్ కన్సంప్షన్ కోసం కొన్ని ఉద్యమాలు చేసినాయి. అంటే ప్రత్యేక హోదా కోసం కానివ్వండి, లేదంటే విభజన హామీల కోసం కానివ్వండి. ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిందో దీనికి ఒక ఊపు వచ్చింది. సరే, అది కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇవాళ కేంద్రం మీద ఆ సెగ తగిలేటట్టుంది. అందువల్లనే ఇవాళ అంటే ఎల్లంతవర్లో ఇవాళ రైల్వే జోన్ లాంటిది ప్రకటన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కాకుండా జాతీయ స్థాయిలో కూడా యూపీఏ భాగస్వామి పక్షాలన్నింటినీ కలిపేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. కాబట్టి అదేంటంటే ఇట్ హాస్ బికమ్ ఏ థారన్ ఇన్ ది ఫ్లష్ అంటారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలని, ఓటమి చెందాలనేటువంటి భావన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జాతీయ స్థాయిలో కూడా కేవలం రాష్ట్రంలోనే కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ విధమైనటువంటి చొరవ, ఎందుకంటే ఒక ఉద్యమాలని ఆయన ఏదైనా కానివ్వండి, ఎవరిని ఆయన కలుపుకుంటున్నారు లేదా ప్రజా సంఘాలను కలుపుకున్నారు, ఏదైనా కూడా ఒక ఉద్యమాన్ని ఒక ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేటువంటి ఒక స్థాయి తెలుగుదేశం పార్టీకి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి అది కొంత కంటగింపుగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రకటనలు చేస్తారు. అది దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదండి. రైట్. రామకృష్ణ గారు, మీరు ఇందాక రవిచంద్రారెడ్డి గారు ఒక మాట అన్నారు, పట్టాభి గారిని కౌంటర్ చేస్తూ ఏమన్నారంటే, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని దించేంత వరకు, ఆ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేసేంత వరకు పంతం పట్టాం మేము, అప్పటిదాకా ఊరుకునేది లేదు అని ఒక మాట మాట్లాడారు. అంటే అప్పటిదాకా మీరు పోరాటాన్ని ఎందుకు ఆపేశారని ఇందాక ప్రశ్నించారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటాలు చేయరని మీ ఉద్దేశమా? లేకపోతే ఏ ఉద్దేశంతో వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు మేము పంతం పట్టామని అంటే, ఆ పంతం యొక్క ఉద్దేశం మీకేమనిపించింది రామకృష్ణ గారు? ఇప్పుడు సహజంగా ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు అధికార పక్షాన్ని దింపి వాళ్ళు గద్దెనెక్కాలి అనుకోవడం అది సహజ లక్షణం. తప్పలేదు. వాళ్ళ పోరాటాలు అది ఎప్పుడు ఎలా జరగాలి? వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల్ని మెప్పించి గద్దెపైకి రావాలి. కానీ మీరు గమనిస్తే ఏదైనా కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాతే, అప్పుడు దాకా నేను అసెంబ్లీకి వెళ్ళను, అప్పుడు దాకా నేను ఏమి మాట్లాడను, అప్పుడు దాకా ఎవరిపైన పోరాడను. 4 సంవత్సరాలుగా 4 సంవత్సరాలు బీజేపీ అన్యాయం చేసింది, 4 సంవత్సరాలు బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందని 4 సంవత్సరాల క్రితం వరకు మాట్లాడి, మనం 4 సంవత్సరాల వరకు ఏ మాట అయితే మాట్లాడామో దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచిందే తెలుగుదేశం పార్టీ అయినప్పుడు అది నేను స్టేట్మెంట్ పూర్తిగా విన్న తర్వాత
అన్న నా ఆంధ్రప్రదేశ్ స్టేట్మెంట్ గారు, పూర్తిగా విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్న గారు, మీకు నా తెలుగుదేశం స్టేట్మెంట్ విన్న పార్టీ తర్వాత అర్థమవుతుంది. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ కంక్లూడ్ ప్రజలు చేస్తే అర్థమవుతుంది. రవిచంద్రారెడ్డి గారు నేను కంక్లూడ్ చేస్తే అర్థమవుతుంది. అయిపోయింది కదా. ఓకే వారిని వినండి. రైట్ రవిచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ మాట వినండి. ఈ పార్టీని దించాలి. ఓకే అది కాంగ్రెస్ మాట కూడా వినండి. కంక్లూడ్ చేస్తే కాంగ్రెస్ మాట కూడా వినండి దయచేసి. ఇప్పుడు చెప్పండి. 4 సంవత్సరాల పాటు మనం పోరాడింది, మాట్లాడింది, ఏం మాట్లాడాం? ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టి సాధించాల్సినవన్నీ సాధించలేకపోతుంది. బీజేపీ ఈ రాష్ట్రాన్ని ద్రోహం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా అక్కడ ఎన్డీఏలో కూర్చొని ఉన్నారనే కదా అందరం మాట్లాడింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రజల యొక్క ఆకాంక్షను తెలుసుకొని గవర్నమెంట్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత పోరాటం చేస్తున్న అన్ని పార్టీలకి ఒక అధికార పక్షం వచ్చి జాయిన్ అయిన తర్వాత మనకి బలం పెరిగిందా, బలం పెరగలేదా? అన్ని పార్టీలు ఇప్పుడు ఒక తాటిపై నిలబడి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చి మన పందాలోకి వచ్చి వాళ్ళు పోరాడుతా ఉన్న తర్వాత మీరు కాడి కింద పడేసి పక్కకి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? అంటే 2014 ఎన్నికల్లో బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు జత కట్టారు కాబట్టి మీరు బయట ఉన్నారు, కానీ లేకపోతే ఆ అవకాశాన్ని మీరు ఆనాడే అందిపుచ్చుకునే వాళ్ళు. మీకు అధికారమే పరమావధి తప్ప పోరాటం చేయాలనే ఆలోచన రామకృష్ణ వేసిన సూటి ప్రశ్న రవిచంద్రారెడ్డి గారు రామకృష్ణ గారు వేసిన సూటి ప్రశ్న, మీరు పోరాటాన్ని ఎందుకు ఆపేశారు ఏడాది కాలంగా అనేది ఆయన వేసిన సూటి ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి. ఎందుకంటే ఏడాదిగా మేము ఆపలేదు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి అయ్యా మోసం చేస్తున్నారు, అమ్మ మోసం చేస్తున్నారు అని చెప్పి ఏదైతే ఆయనే మోసం చేసి మా అందరితో కలిసి మళ్ళా ఆయన చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునే ధోరణి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ముందు ఈ పార్టీని దించాలి. ఈ పార్టీ మోసం చేసింది, ఈ పార్టీ అన్యాయం చేసింది కాబట్టి పోరాటాన్ని కొనసాగిస్తాం. అప్పటి వరకు కాదు, ఎన్నో రోజులు లేదు, అన్నో రోజులు లేదు, ఎలక్షన్ కోడ్ వస్తుంది, 3-4 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తుంది. మీ దుర్మార్గమైన పరిపాలన విముక్తి 2 నెలల్లోనే ఉంది. 2 నెలల్లోనే ఉంది. గుర్తుపెట్టుకోండి. వైసీపీ దుకాణం కట్టేసే రోజు 2 నెలల్లోనే ఉంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ క్రొకడైల్ ఫెస్టివల్. దేశం వదిలి చంద్రబాబు మీరే చూస్తారు. ఎప్పుడైతే కేసీఆర్ ని మోడీని భుజానికి ఎత్తుకున్నారో ఆ రోజు అయిపోయింది కదా. కాదు రవిచంద్రారెడ్డి గారు మోడీని ఎప్పుడైతే భుజానికి ఎత్తుకున్నారో ఆ రోజు రవిచంద్రారెడ్డి గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ క్రొకడైల్ ఫెస్టివల్. అవినీతి దుర్మార్గం రైట్. విష్ణువర్ధన్ రెడ్డి ఫైనల్ గా చెప్తారా? ప్రధానమంత్రి గారు ఒక్క నిమిషం ఆగండి. రవి గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. రవి గారు ఒక్క నిమిషం ఆగండి. జగన్మోహన్ రెడ్డికి అల్జమీర్స్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి మోడీని మర్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి మోడీని మర్చిపోయాడు. ఆగండి రవి గారు వంశపారంపర్యం పట్టాభి గారు ఒక ప్రతినిధిగా మీ నాయకుడిని అవమానం చేస్తున్నారు. అల్జీమర్స్ గురించి మాట్లాడారంటే మీరే అవమానం చేశారు. రవిచంద్రారెడ్డి గారు ఒక మాట, మనం కొంచెం డెకరం మెయింటైన్ చేద్దాం. విమర్శించుకోండి, కానీ ఆయనకు మానసిక వ్యాధి వచ్చిందని, మీరు చంద్రబాబు నాయుడుకి వచ్చిందని, జగన్మోహన్ రెడ్డి గారికి అల్జీమర్స్ వచ్చిందని మీరు ఆగండి సార్. ఒక మాట వినండి సార్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారికి అల్జీమర్స్ వచ్చిందని ఈయన ఎవరికి ఏమీ రావద్దండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజల తరఫున పోరాడాలి, పాలించాలి. అవకాశం వచ్చిన వాళ్ళు పాలిస్తారు, అవకాశం రాని వాళ్ళు ప్రశ్నిస్తారు. ఎవరికి ఏ రోగం రావద్దండి. విమర్శించుకోండి అంతవరకే. దయచేసి అలాంటి పాడు కోరికలు కోరుకోవద్దండి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే బూమరాంగ్ అయ్యి మనకు వస్తాయి, బూమరాంగ్ అయ్యి వాళ్ళు బాగానే ఉంటారు, మనకు వస్తాయి. మనం ఎవరో అనారోగ్యం పాలవ్వకూడదు. రైట్. విష్ణు గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజున విశాఖ ప్రసంగంలో సాయంత్రం 45 నిమిషాలు ప్రసంగిస్తారంటున్నారు. ఏమైనా ఇంకా కొద్దిగా రైల్వే జోన్ లాంటి ఇంకేమన్నా ఇచ్చే అవకాశం ఉందా? బ్రీఫ్గా ఒక 1 మినిట్ చెప్పండి. వికే గారు,
భారతదేశ ప్రధానమంత్రిగా 4 దశాబ్దాల కలను ఉత్తరాంధ్ర ప్రజల కోరికను తీర్చి మొట్టమొదటిసారిగా రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత విశాఖపట్నంలో అడుగు పెడుతున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. కొంతమంది మాత్రమే ఈరోజు తెలుగుదేశం పార్టీ అజెండాలో భాగంగా ఆందోళన చేస్తున్నారు. భారత ప్రధానమంత్రి గారు తెలుగుదేశం చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలు చేసిన అవినీతి ఏదైతే ఉందో, ద్రోహాలు ఏవైతే ఉన్నాయో, 1000 కోట్ల అవినీతి ఏదైతే ఉందో, ఎందుకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మీరు చేసిన తప్పులు మేము ఎలుగెత్తానంటే పారిపోయిందో తెలుగుదేశం పార్టీ బీజేపీలో ఈ 17 ప్రశ్నలకు సమాధానం చెప్పండి చాలు. చంద్రబాబు నాయుడు గారు ఏం ఎందుకు అక్కర్లా. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కనబడకుండా వెళ్ళిపోతున్నాడో ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్తాం. తెలుగుదేశం పార్టీ యొక్క మోసాలను విశాఖ వేదికగా బట్టబయలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి గారు థ్యాంక్ యూ విష్ణు గారు. సో ప్రధానమంత్రి గారు ఈ రోజు విశాఖ వస్తున్నది చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టడానికే తప్ప రాష్ట్ర ప్రజలకి హక్కుల గురించి, హామీల గురించి కాదనమాట. అదే మోసాలు, అవినీతి, చంద్రబాబు నాయుడు గారి రాజకీయం, ఈ వీటి గురించి తప్ప రాష్ట్ర ప్రజల అదే సార్ రాష్ట్ర ప్రజల నిరసనలు, రాష్ట్ర ప్రజల హక్కులు, విభజన చట్టం వీటి గురించి మాట్లాడడానికి కాదనమాట. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వనాథన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వనాథన్ రెడ్డి గారు, రవిచంద్ర రెడ్డి గారు, రామకృష్ణ గారు అండ్ విక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు, ధన్యవాదాలు. విష్ణు అయిపోయింది, నేను అడిగాను మీ ఉద్దేశం, మీరు చెప్పారు, ప్రజల్లోకి వెళ్ళింది. బీజేపీ వల్లే సాధ్యమవుతుంది, బీజేపీయే దేనికైనా బీజేపీ వల్లే సాధ్యం. బీజేపీకే సాధ్యం సార్, మోసం చేయడం కాదండి, అభివృద్ధి బీజేపీ వల్లే సాధ్యమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీ వల్లే సాధ్యమవుతుంది. నేను కూడా అదే చెప్తున్నా విష్ణు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విష్ణు నేను చెప్తున్నా వినండి. అవినీతికి రోల్ మోడల్, అభివృద్ధికి రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు, 100% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రోల్ మోడల్ నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ గారు. ఒక్క నిమిషం సార్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీ ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరులు సార్. విష్ణు గారు దయచేసి ఆగండి, అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు కాదు, నరేంద్ర మోడీ గారు నాయకుడు. మళ్ళీ విష్ణు, నా మాటల్ని మీరు ప్రచారంలో వాడుకోండి. కావాలంటే మీరు ఎట్లాగో ఇప్పుడు జాతీయ నాయకులు అయ్యారు కాబట్టి, నెహ్రూ యువ కేంద్ర వైస్ చైర్మన్గా మోడీ గారికి దగ్గరయ్యారు కాబట్టి బాగా నా మాటలు కూడా కన్వే చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అనే మాటను తీసుకెళ్ళి, కావాలంటే రికార్డు క్లిప్ యూట్యూబ్లో పెట్టిస్తాను, అది కూడా తీసుకెళ్ళి ఇవ్వండి. అయితే ఆ అభివృద్ధి బీజేపీ వల్లే సాధ్యం. ఎలా అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా. ఇది చెప్పి అది చెప్పించండి. అది బీజేపీ ద్వారానే సాధ్యం, అది బీజేపీ ద్వారానే సాధ్యం, అది బీజేపీ ద్వారానే సాధ్యం. ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీ వల్లనే సాధ్యం కాదు. ప్రత్యేక హోదా ఇంకా ఇక డీవియేషన్స్ లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, డీవియేషన్స్ లేవు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ప్రత్యేక హోదా ఇచ్చే బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది. ఇవాళ ఈవినింగ్ అది ప్రకటించండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఉన్నామని ప్రజలకు చెప్పండి. దాంతోపాటు ఈ 17 ప్రశ్నలు కూడా ప్రశ్నలు కాదు, ఇవి సమస్యలే. ఈ సమస్యలు కూడా సమాధానం చెప్పేసి ఈ అభివృద్ధి మా వల్లే సాధ్యమవుతుందని నా మాటగా మీరు చెప్పండి. మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి. కావాలంటే నన్ను రమ్మంటే నేను రేపు పొద్దున వచ్చి నేను కూడా జై కొడతాను, మీకే చేరమంటే చేరతాను కూడా. హోదా ప్రకటిస్తే మీడియా వదిలేసి వచ్చి మీ పార్టీలో చేరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ రెడ్డి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు వద్దన్నాడు కదా, మీరు ఇవ్వండి సార్, ఆయన వద్దంటే మీకేంటి?